మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయము 13వ వచనం నుండి, అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా, నేను భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయము. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా ఎద్దుకు తీసుకుని రమ్ము, తరువాత నీకును నీ బిడ్డకును అప్పమును చేసుకొనుము. భూమి మీద యెహోవా వర్షము కురిపించే వరకు ఆ తొట్టులో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డెల నూనె అయిపోదని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చున్నాడు అనెను. అంతటా ఆమె ఎల్లి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెయు ఆమె ఇంట వారును అనేక దినములు భోజనము చేయుచూ వచ్చిరి. యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టులో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. చదివిన వాక్య భాగంలో ఏలియా అనేటువంటి ప్రవక్త ఒక బీద విధవరాలతో చెప్తున్నాడు, అమ్మా నీ దగ్గర కొంచెం నీళ్లుంటే ఇస్తావా అన్నాడు. ఆమెను తీసుకురావడానికి సిద్ధపడి వెనక్కు వెళ్తూ ఉండగా మరలా ఆమెను పిలిచి, అమ్మా కొంచెం తినడానికి ఏమన్నా ఉంటే పెడతావా అని అడిగాడు. ఆమె అంది, నా దగ్గర ఏమీ లేదయ్యా, గుడ్డిలో కొంచెం పిండి తొట్టెలో కొంచెం నూనె ఉంది. నేను నా కుమారుడు చనిపోక ముందు వాటిని తీసుకుందాం, వాటిని తిందామని అనుకుంటున్నాము అని అంటే ఆయన అంటున్నాడు, భయపడొద్దు, ఏమి భయపడొద్దు, ఏమి ఆలోచించొద్దు, ఏమి టెన్షన్ పడొద్దు, దేని గురించి నువ్వు దిగులు పడొద్దు. నీకు కలిగిన దాంట్లో మొట్టమొదటి అప్పము చిన్నదే, ఎక్కువ అవసరం, నీ పిండి అంతా నాకు వద్దు, కొంచెం చిన్న పిండి, చిన్న అప్పం మొట్టమొదటిది తీసుకొచ్చి నాకు ఇవ్వమ్మా. నాకు ఇస్తే దేవుడు నీకును నీ కుటుంబానికి కావాల్సినంత ఆయన అనుగ్రహిస్తా అంటున్నాడు. నీకు ఉన్న ఆ తొట్టులో ఉన్నటువంటి కొంచెం పిండి అయిపోదని, బుడ్డలో ఉన్నటువంటి కొంచెం నూనె అయిపోదని ప్రభు స్పష్టంగా సెలవిస్తున్నాడమ్మా అనగానే ఆమె వెళ్లి ఆ ప్రకారము చేయగా ఏలియాయు ఆ విధవరాలు మరియు ఆమె కుమారుడు వారి కుటుంబీకులు అనేక దినములు కరువు దినములు పూర్తయ్యేంత వరకు కూడా వారు పోషించబడ్డారు. ఇక్కడ చదివిన వాక్య భాగంలో మనం గుర్తించవలసినటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఈమె యొక్క ఆశీర్వాదం అంతా ఎక్కడ దాచబడి ఉంది అంటే ఆమె దగ్గరే దాచబడి ఉంది. ఈమె యొక్క ఆశీర్వాదం ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుడి దగ్గర నుంచి వచ్చింది. ఈమె యొక్క ఆశీర్వాదం ఆశీర్వదించబడాలంటే ఏం చేయాలి అంటే దేవుడు చెప్పింది చేయాలి. ఆశీర్వాదం అంతా ఆమె దగ్గరే ఉన్నప్పటికీ దాన్ని ఆశీర్వాదకరంగా మార్చే దేవుడు ఆమెతో ఉండాలి. దేవుడి మహిమ కలుగుగాక. కనుక నేటి వాక్యం వింటున్నటువంటి మీతోను ప్రభు సెలవిస్తుంది, మన దగ్గర ఉన్నదాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు, ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. అది కొంచెమే అయినప్పటికీ దాన్ని ఆయన నిండాలుగా దీవిస్తాడు. నీతిమంతులకు కలిగినది కొంచెమైనా తుదకది మహాభివృద్ధి నందుద్ది, మరియు బహుమంది అన్యాయం చేత తీసుకొచ్చినటువంటి సొమ్ము కంటే కూడా అది శ్రేష్టమైనది. కనుక బీద విధవరాలు వంటి స్థితిలో కొంచెమే కలిగి ఉన్నప్పటికీ మన దగ్గర ఉన్న కొంచెమును దేవుడు ఆశీర్వాదకరంగా అనేక దినములు వచ్చినట్టుగా అనేకులకు పంచి ఇచ్చే స్థాయిలో ఆయన నిలబెడతాడు. అయితే ఎప్పుడు చేస్తాడంటే ఆయన మనతో ఉన్నప్పుడు. ఎప్పుడు మనతో ఉంటాడు? ఇక్కడ బీద విధవరాలకి ఏలియా ఒక షరతును, ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు. నీకు ఆశీర్వాదం వస్తుంది, నేను దీవిస్తాడు, నేను వర్ధలింపచేస్తాడు, నీకు సమృద్ధినిస్తాడు, నీ తొట్టులో పిండి అయిపోదు, బుడ్డిలో నూనె అయిపోదు అని ఆశీర్వచనాలు చెప్తూ ఆమెకు ఒక ఆజ్ఞను చెప్తున్నాడు. అమ్మా నువ్వు నీ దగ్గర ఉన్న దాంట్లో మొట్టమొదటి కొంచెము చిన్న అప్పం తీసుకొచ్చి మొట్టమొదట నాకు అప్పగిచ్చే, నాకు ఇచ్చేసి. ఆ ఆజ్ఞకు, ఆ షరతుకు ఆమె లోబడింది. ఆమె ఆ మాట విని విశ్వాసంతో ఆజ్ఞకు లోబడి ఆ షరతును అంగీకరించింది కనుక ఆమె యొక్క జీవితం ఆశీర్వాదకరంగా మార్చబడింది, దీవెనకరంగా మార్చబడింది. ఆ తర్వాత ఆమెకు దేవుని వాగ్దానం ఆమె జీవితంలో 100% నెరవేర్చబడింది. కనుక ఎప్పుడైతే దేవుని యొక్క ఆజ్ఞ మన ఎద్దుకు వస్తుందో ఆజ్ఞ వెంబడి ఆశీర్వాదం ఉంది అన్న సంగతి మనం గుర్తించాలి. దేవుడి యొక్క ఆజ్ఞలు భారమైనవి కాదు, ఆయన ఇచ్చిన 10 ముఖ్యమైనటువంటి ఆజ్ఞలు. ఆయననే ఆరాధించాలి, ఆయన నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించకూడదు, ఎదుటి వాళ్ళని ప్రేమించాలి, విగ్రహారాధన చేయకూడదు, దొంగతనం చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు, పెద్దలను గౌరవించాలి, ఎదుటి వారిది ఏది ఆశించకూడదు. ఇట్లా ఆయన ఇచ్చిన ఆజ్ఞలు చాలా సులువైనవి. వాటిని మనం ఎప్పుడైతే ఆజ్ఞను అనుసరిస్తామో ఆశీర్వాదం దాని వెంబడే వస్తుంది మనకి. దేవునికి మహిమ కలుగుగాక. ఈ బీద విధవరాలు ఆశీర్వదించబడడానికి కారణం ఆమె దేవుని మాట సేవకుడు చెప్పినప్పటికీ అది దేవుడే చెప్పడనటువంటి విశ్వాసంతో అతని మాటకు లోబడిన వెంటనే ఆమె జీవితంలో కార్యం జరగడం ప్రారంభించబడింది. ఆమె తీస్తా ఉంది తొట్టిలో పిండిని, మరలా వస్తా ఉన్నాయి. ఆమె బుడ్డలో నూనె తీసి కాలుస్తా ఉంది, మరలా నూనె వస్తుంది. ఇట్లా ఒక్కరోజు కాదు, 2 రోజు కాదు, అనేక దినములు, ఇంచుమించుగా 3 సంవత్సరములు, 3.5 సంవత్సరాలు ఆమె పోషించబడుతుంది, ఆ కుటుంబం పోషించబడుతుంది, వారితో పాటు ఏలియా ప్రవక్త కూడా పోషించబడుతూ ఉన్నాడు. కనుక ఆజ్ఞలు ప్రాముఖ్యం, ఆజ్ఞలకు ప్రాధాన్యత, ఆశీర్వాదాలు ఆ ప్రాధాన్యతల నుంచి వస్తాయి మనకి. ఆశీర్వాదాలు ప్రధానమైనటువంటి స్థితిలోకి, ప్రముఖమైనటువంటి స్థాయిలోకి, ఉన్నతమైనటువంటి స్థితిలోకి మనల్ని తీసుకుని వెళ్తాయి. ఎందుకంటే ఆయన ఆజ్ఞలన్నీ కూడా ఆయన కొరకు, ఆయనకు కాదు కానీ మనము ఆశీర్వదించబడ్డాకే, మనము దీవించబడ్డాకే ఆయన పెట్టి ఉన్నాడు. కనుక వాక్యం వింటున్న నీతును ప్రభు సెలవుస్తున్నారు. ఆయన ఆజ్ఞలకు లోబడి ఆయన చెప్పిన షరతులు అంగీకరిస్తూ, షరతులకు లోబడుతూ ముందుకు అడుగు వేసిన ఎడల దేవుని ఆశీర్వాదం నిశ్చయముగా మీ మీద కుమ్మరించబడును గాక. మరియు ఇక్కడ చూసినట్టయితే
చూసినట్లయితే వర్షం పడేంత వరకు, అనగా కష్టాలు అందరికీ ఉంటాయి, కష్టాలు తీర్చబడే సమయం ఒకటి వస్తుంది. మళ్ళీ జీవితం ఒక చక్రం వంటిది. ఇప్పుడు ఉన్నట్టుగా రేపు ఉండదు, రేపు ఉన్నట్టుగా ఎల్లుండి ఉండదు, ఈ సంవత్సరం ఉన్నట్టుగా మరుసటి సంవత్సరం ఉండదు, కిందటి సంవత్సరం ఉన్నట్టుగా ఈ సంవత్సరం ఉండదు. దాన్ని దేవుడు తిప్పుతూ ఉంటాడు. సుఖ దుఃఖములను ఆయన జత చేశాడు గనక ఆ చక్రం తిరుగుతూ ఉంటుంది. అది వర్షం పడేంత వరకు, అనగా వీరి యొక్క జీవితం ఎండిన బీడు భూమి వలె మార్చబడి ఉంది. ఈమె బీదరాలు మరియు విధవరాలు, మరియు ఈమె కుటుంబం ఉంది, బాధ్యత కలిగి ఉంది, భారం ఉంది. అటువంటి స్థితిలో ఉన్న ఈమెకి ఏమీ లేదు, కొంచెమే పిండి కొంచెమే నూనె ఉన్నప్పటికీ వర్షము పడేంత వరకు, అనగా ఈమె నిజంగా అన్ని విషయాల్లో వర్ధిల్లింప చేయబడే, ఆ కలిగింది సమృద్ధిగా మార్చబడే ఆ దినము వచ్చేంత వరకు కూడా దేవుడు ముందే వాటన్నిటిని సమకూర్చి వర్షం పడేంత వరకు, చుట్టూ అందరికి కరువు ఉన్నా, చుట్టూ ఎవరికి తినడానికి లేకపోయినా, చుట్టూ ఎంతో మంది ఉన్నప్పటికీ దేవుడు తన సేవకుని బీద విధవరాల యుద్ధకి పంపించాడు. ఆమె నిశ్చయంగా పోషించబడి సంతోషంగా జీవనాన్ని కొనసాగించింది అనే విషయాన్ని మనం స్పష్టంగా గమనిస్తాం. మరి ఇంకొక విషయాన్ని మనం ఇక్కడ గమనించాలంటే, ఎంతో మంది జనులు ఉన్నప్పటికీ దేవుడు ఏలియాని మాత్రమే, ఎంతో మంది ప్రవక్తలు ఉన్నప్పటికీ దేవుడు ఏలియాని మాత్రమే ఎన్నుకున్నాడు. ఎంతో మంది విధవరాలు, ఎంతో మంది కుటుంబాలకి ఆ ఊర్లో ఉన్నప్పటికీ ఆ బీద విధవరాల ఇంటికే దేవుడు ఏలియాని పంపించాడు. ఎంతో ఆశ్చర్యకరమైనటువంటి అనుబంధం. బీదరాలు విధవరాలు, ఆమెకి ఏ తోడు లేదు, కుటుంబంలో బాధ్యతలు మరియు చిన్న బిడ్డ, ఏమి చేయలేనటువంటి బలహీనంగా ఉంది. అందుకే బలమైనటువంటి సేవకుణ్ణి దేవుడు ఆ బలహీనమైనటువంటి స్త్రీ కొరకు పంపించాడు. ఏలియా ఎంత బలమైనటువంటి సేవకుడు, ఆకాశం నుంచి అగ్నిని కుమ్మరించగలిగిన వాడు, ఆకాశం తెరవబడి వర్షం కుడినట్టుగా చేయవాడు, ఆకాశంలో వర్షం ఆగిపోయినట్లుగా చేయగలిగిన వాడు. అటువంటి అభిషేకం పొందుకున్నటువంటి సేవకుడు ఆ బీద వారి యొద్దకు వెళ్లి వారిని బలపరిచి వారిని బలవంతులుగా మార్చడానికి దేవుడు ఆ సేవకుణ్ణి ఆమె యొద్దకు పంపించాడు. నేడు బలహీనంగా ఉన్న వారి యొద్దకు దేవుడు బలమైన సేవకులు పంపిస్తాడు. బలహీనంగా ఉన్న వారి జీవితంలో దేవుడు బలమైన కార్యాన్ని జరిగిస్తాడు. బలహీనంగా మా వల్ల కాదు అని నిలిచిపోయిన వారి ద్వారా దేవుడు బలమైన భీకరమైనటువంటి కార్యాలను జరిగిస్తాడు. కారణం ఏంటంటే ఆయన కొరకు నిలబడగలిగేటువంటి అభిషక్తులు ఉన్నారు, మరియు ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు గనుక ఆయన సేవకుల ద్వారా ఆయన కార్యాలు జరిగిస్తాడు. తన బిడ్డల కొరకు ఆయన కార్యాలు జరిగిస్తాడు. తన యందు విశ్వాసం ఉంచిన వారి కొరకు ఆయన కార్యాలు జరిగిస్తాడు. సిగ్గు, అవమానం, ఘనహీనత కలగకుండా ఉన్నత శిఖరముల మీద ఎక్కించి తల ఎత్తి సమృద్ధిని, దీవెనను, ఆశీర్వాదాన్ని కలిగిస్తాడు. కనుక ఈ వాక్యం వింటున్న మీతోను ప్రభు సెలవిస్తుంది, దేవుని యొక్క షరతులు, ఆజ్ఞను అనుసరించి జీవించినట్లయితే మీరు బలహీనంగా ఉన్నప్పటికీ దేవుడు బలమైనటువంటి కార్యాలు మీ ద్వారానే జరిగించి మిమ్మల్ని అత్యధికమైనటువంటి ఆశీర్వాదాల చేత మిమ్మల్ని సంతృప్తిపరిచి క్షేమాన్ని కలిగించి మిమ్మల్ని దీవిస్తానని సెలవిస్తుండగా దానికి మనం విధేయత చూపించి దేవుని ఆజ్ఞానుసారంగా మనం జీవిస్తూ అనే ఆశీర్వాదాలు పొందుకుందుము గాక. ఈయన దేవుని మాటల ప్రతి వారి హృదయంలో నీరుకట్టి ఫలింపు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తల వంచి కళ్ళు మూసేట్టు మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపీకరణ కటాక్షంగా తండ్రి నా ప్రభువా, ఈ వాక్యాన్ని ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి, వారిని ఆశీర్వదించి దీవించండి. విధవరాల యొక్క బలహీనతలు కూడా నీ ఆజ్ఞలు పాటించడానికి పటిష్టత కలిగి అడుగు వేసి ఉండగా ఆ బీదరాలను, బలహీనరాలను మీరు బలపరిచి బలమైనటువంటి సేవకును పంపించి సమృద్ధిని వారి జీవితాల్లో మీరు కలుగజేశారు తండ్రి. వారి కరువుదనములన్నీ పూర్తయ్యేంత వరకు వారికి ఏది కొడుకు కాకుండా, ఏది తక్కువ కాకుండా మీరు చేశారు. మరియు వారితో పాటు మీరు పంపినటువంటి బలమైన సేవకులు కూడా అదే కుటుంబంలో ఉండి పోషించబడినట్లుగా మీరు మార్గాన్ని చూపించారు తండ్రి. వర్షము కురిసేంత వరకు కూడా అనేక దినములు వారి కుటుంబం చాలా సమృద్ధిగా ఉందని మీరు సెలవిచ్చారు. అట్టి విధంగా వాక్యాన్ని ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించి దీవించండి. వారి కుటుంబాల్లో నెమ్మదిని, సమాధానాన్ని, సమృద్ధిని, ఆశీర్వాదాన్ని కలుగ చేయండి. అయ్యా నీ ఆజ్ఞానుసారంగా ఇక్కడ ముందుకు సాగుటకు సహాయం అనుగ్రహించి నీ నిజమైనటువంటి అభిషక్తుల ద్వారా వారి కుటుంబంలోకి అడుగుపెట్టి వారి ద్వారా మీరు కార్యాలు జరిగినట్లుగా మీరు ఆజ్ఞాపించి సహాయం అనుగ్రహించండి. నీవు నీ అభిషక్తులలో నుండి నువ్వు కార్యాలు జరిగిస్తావని, నీ అభిషక్తుల ద్వారా నువ్వు మాట్లాడతావని, నీ అభిషక్తుల ద్వారా వారికి ఆశీర్వాదాన్ని కలిగించేటువంటి విషయాలు మీరు బోధిస్తారని మీరు సెలవిచ్చినందుకు నీకు వందనాలు, కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ అట్టి విధంగా అటువంటి సరైనటువంటి నిజమైనటువంటి దైవ సావుకుర అభిషక్తులైనటువంటి సంఘంలో అంటుకట్టబడి వదిలినట్లుగా ఎదిగినట్లుగా మీరు ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించి వారి కుటుంబాలకి నెమ్మదిని, దీవెన దయచేసి పచ్చని ఒలివ మొక్కల వల్ల వారిని వర్ధలింపజేసి నీ సల్లో సాక్షి నిలబెట్టి అక్కడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధులను ప్రార్థించి వేడుకొని పొందుకునే నామం తండ్రి. ఆమేన్. ఆమేన్.